అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి నవరాత్రులు మొదలైనవి. ఈ నవరాత్రుల్లో భాగంగా ఏంటంటే ఈరోజు మొదటి రోజు కింద అమ్మవారిని ఏ అవతారంగా పూజిస్తారంటే బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారనమాట. ఈ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా పూజ అయిపోయిందని అనుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవి కాబట్టి ఈవిడికి ఈరోజు ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు అనమాట. ఈవిడికి ఏదైనా స్వీట్గా ఏదైనా చేసి పెట్టవచ్చు. అంటే అన్నం పాయసం కానీ లేదంటే పులిహోర కానీ అట్లా ఏమన్నా మనం చేసి పెట్టవచ్చు అనమాట. ఈవిడ మనం బాల రూపంలో కొలుస్తాం. ఎందుకంటే ఈవిడ యువతి కాబట్టి అందుకని మనం బాల రూపంలో కొలుస్తాం. ఈవిడ శక్తి మరియు సౌందర్యంతో కూడిన మహాశక్తులు కలిగిన అమ్మవారు అన్నమాట. ఈవిడిని పూజించటం వల్ల మనకేంటంటే ఆయురారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే త్రిపుర సుందరి అంటే 3 లోకాలలో సుందరమైన స్త్రీ అని కూడా అర్థం అన్నమాట మనకి. ఆమె సకల రూపాన్ని సూచిస్తుంది. ఈవిడ మహాశక్తి గలదని కూడా చెప్పుకోవచ్చు. ఈవిడ్ని మనం పూజించటం వల్ల శత్రుపీడల నుంచి మనం బయటపడవచ్చండి. అలాగే అంటే నేను చెప్పేది ఏంటంటే శత్రు భయాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ మనకి తొలగిపోతాయి అన్నమాట. అలాగే ధనధాన్యాలు పెరుగుతాయి, మనకు ఆయురారోగ్యాలు కూడా పెరుగుతాయి అన్నమాట. ఆవిడ చాలా శక్తివంతురాలది అన్నమాట. ఈవిడ్ని మనం పూజించటం వల్ల ఏంటంటే మనకి మనసులో ఏదైనా ఆందోళనలు కానీ ఏమన్నా ఉన్నా అలాంటివి కూడా మొత్తం నశించిపోతాయి. ఈమె విశ్వంలో 3 లోకాలని సూచిస్తుందన్నమాట. అలాగే మన ఇంట్లో ఎవరన్నా పెద్ద మనిషి అవని వాళ్ళు, అంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరన్నా మెచ్యూర్ అవని వాళ్ళు ఉంటే కనుక మన ఇంట్లో ఆడపిల్లల్ని మనము బాలా త్రిపుర సుందరిగా ఊహించుకొని మన ఆడపిల్లకి మనము తలస్నానం చేయించి బొట్టవి పెట్టి మంచిగా బట్టలు వేసి ఆవిడ్ని మన అమ్మాయిని ఆ అమ్మవారి రూపంలో ఊహించుకొని కాళ్ళకు పసుపది పెట్టి పారాణి పెట్టి మన అమ్మవారి పూజ చేసుకొని ఆ అమ్మవారి మన అమ్మాయిలో ఉందని అనుకొని మనం ఏంటంటే బట్టలు పెడతాం అనమాట. అంటే చిన్న బాల రూపంలో ఉంటుంది ఈవిడ. ఈ నవరాత్రుల్లో అమ్మవారు ప్రతి యువతలో ఉంటుందని కూడా చెప్తారు. అందుకని ఆడవారిని ఎక్కువ బాధ పెట్టకూడదు అనమాట. అండ్ ఈ అమ్మవారిని మనము ఎలా పూజించవచ్చు, ఆవిడ అనుగ్రహం పొందాలంటే భక్తులు ఆవిడని ఈ మంత్రంతో కూడా మనం పూజించవచ్చు. ఏంటంటే ఓం త్రిపుర సుందరాయ నమః, త్రిపుర సుందర్యాయ నమః. సారీ, నాకు పలకడం రాలేదు. ఈ మంత్రం దాదాపు పూజ చేసే వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుస్తుందని అనుకుంటున్నాను. ఈవిడ లలితాదేవి, లలిత త్రిపుర సుందరిగా కూడా పూజిస్తామన్నమాట. ఈవిడ ఈ నవరాత్రుల్లో కుమారి పూజగా కూడా చేస్తాం. ఆమెను ఆరాధించటం వల్ల ఏంటంటే కుమారి పూజ ఇతర వంటి ఆచారాలు కూడా మనము పూజిస్తూ ఉంటాం. ఆవిడ్ని టోటల్గా పూజించటం వల్ల మనకేంటంటే శత్రు నాశనం, మనసులో ఆందోళనలు ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే ధనధాన్యాలు పెరుగుతాయి, ఆయురారోగ్యాలు కూడా పెరుగుతాయి. ఆవిడ పేరు మీద హోమాలు చేసినా కూడా మనకన్నీ మంచిదే అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసింది బాలా త్రిపుర సుందరి గురించి నేను చెప్పాను. నేను చెప్పిన దీనిలో ఈ అమ్మవారి గురించి నాకు తెలిసింది నేను చెప్పిన విధానంలో కానీ లేదా నేను చెప్పిన మ్యాటర్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీకు గనక ఏమన్నా ఈ అమ్మవారి గురించి బాగా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.